మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిన్న చెప్పుకున్న నామాలు మూలాధారైక నిలయ, బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత. ఈరోజు మనం మూలాధారైక నిలయ అనే నామం మరొక్కసారి చూద్దాం. సూక్ష్మమైన మన శరీరంలోని శక్తిని తెలియజేస్తూ అలాంటి శక్తి నివసించే స్థానాన్ని మూలాధారం అని మనం నిన్న తెలుసుకున్నాం. ఈ మూలాధారంలో కుండలిని శక్తి నిద్రాణమై ఉంటుంది. ఈ మూలాధారానికి గణపతి అధిపతి. తరువాతిది బ్రహ్మగ్రంథి. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు గల 6 చక్రాలలో మన శరీరంలో మొత్తం 6 చక్రాలు ఉంటాయని, అందులో 6 చక్రాలలో మొదటి 2 మూలాధార స్వాధిష్టానాలు. వాటిలో కుండలిని శక్తి ప్రవేశించినప్పుడు బ్రహ్మగ్రంథిని భేదించుకొని 3వ చక్రమైన మణిపూరంలో ప్రవేశిస్తుంది. ప్రతి 2 చక్రాలకి ఒక గ్రంథి ఉంది. గ్రంథి అంటే ముడి. మాయాస్వరూపమైన ఈ గ్రంథి మాయ చేత ఆవరింపబడిన స్థానానికి బ్రహ్మగ్రంథి అని పేరు. దానిని భేదించుకొని ఊర్ధ్వముఖంగా ప్రసరిస్తూ సాధనకు స్వస్వరూప జ్ఞానాన్ని శ్రీమాత ప్రసాదిస్తుంది. సృష్టికి మూలం రజోగుణం. బ్రహ్మ రజోగుణ స్వభావుడు. అతనికి సృష్టి వ్యవహారమే బ్రహ్మగ్రంథి. బ్రహ్మగ్రంథి అనగా చిక్కుతో ముడిపడి విడదీయడానికి వీలు కానిది అని నిన్న మనం తెలుసుకున్నాం. అది సృష్టికి మూలమైన గ్రంథి. తరువాతి నామం మణిపూరాంతరుదిత. ఇది నాభిస్థానంలోని 10 దళాలతో కూడిన మణిపూర చక్రం ఉంది. బ్రహ్మగ్రంథిని భేదించిన దేవి మణిపూర మధ్యంలో వ్యక్తమవుతూ ఉంటుంది. సాధకులైన వారు ఈ మణిపూర చక్రంలో అంతర్గతంగా ఉన్న దేవిని సందర్శించగలరు. 3వ చక్రమైన ఈ మణిపూరం రకరకాల మణికాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. తరువాతిది విష్ణుగ్రంథి విభేదిని. మణిపూర చక్రానికి పైన, ఆజ్ఞాచక్రానికి లోపల విష్ణుగ్రంథి ఉంది. ఈ చక్రానికి అధిపతి విష్ణువు. మూలాధారానికి గణపతి అధిపతి. బ్రహ్మగ్రంథి విభేదిని అనే నామానికి బ్రహ్మ అధిపతి. మణిపూరానికి దేవి అధిపతి. ఇప్పుడు చెప్పుకునే విష్ణుగ్రంథి అనే దానికి విష్ణువు అధిపతి. బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథులను కూడా ఆయా దేవతల ఆధిపత్యాన్ని అనుసరించే వ్యవహరిస్తారు. విష్ణుగ్రంథి అంటే పోషణకు సంబంధించిన సర్వజీవుల పాలనా వ్యవహారం. పోషణాది కర్తృత్వ భావం నశించటమే విష్ణుగ్రంథి భేదనం. సాధకునకు సంకల్పం నశించి ఈ జగత్తంతా తన వలనే నడుస్తోందనే కర్తృత్వాహంకారం నశిస్తుంది. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల సమిష్టి రూపం తాననుకోవడం విష్ణుగ్రంథి. అహంకారం వల్ల యథార్థ స్థితిని గుర్తించలేక జీవుడు వక్ర మార్గంలో ప్రవర్తిస్తాడు. రణరంగంలో ప్రవేశించిన అర్జునుడు మొదట అహంకారాన్ని, పిదప మమకారాన్ని పొంది తుదకు కర్తవ్య నిర్వహణలో విఫలుడయ్యాడు. అతని పతనావస్థను గుర్తించిన శ్రీకృష్ణుడు అతని అహంకార మమకారాలను తొలగించి కర్తవ్య నిర్వహణ సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. సాధకుల హృదయంలో నిగూఢంగా ఉన్న శక్తిని గుర్తించడానికి విష్ణుగ్రంథి భేదనం అవసరం. దేవి అనుగ్రహానికి పాత్రులైన జీవులు విష్ణుగ్రంథిని భేదించుకోగలరు. తరువాతి నామం ఆజ్ఞాచక్రాంతరాళస్థ. కనుబొమ్మల మధ్య 2 దళాల గల పద్మానికే ఆజ్ఞాచక్రమని పేరు. గురువు ఆజ్ఞకు ఆ ప్రదేశం సంకేతం. ఈ ఆజ్ఞాచక్రం వద్దకు కుండలినీ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపచేసే సాధకుడు గురువు ఆజ్ఞను పొందుతాడు. అంతవరకు మనసును నిగ్రహించుకుంటూ అభ్యాసం చేస్తే జ్ఞానస్పర్శ కలుగుతుంది. అలాంటి ఆజ్ఞాచక్రం మధ్య భాగంలో నివసించి దేవి సాధకునకు పరిపూర్ణ జ్ఞానం ప్రసాదిస్తుంది. ఈ ఆజ్ఞాచక్రాన్ని ఓడ్యానపీఠమని, ప్రయాగక్షేత్రమని అంటారు. జీవుడు అహంకార మమకారాలను విడిచి పరమార్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు మొదట కొంత జ్ఞానం కలిగిన పరిపూర్ణ జ్ఞానం పరాశక్తి ఆజ్ఞ వల్లనే లభిస్తుంది. అప్పుడు ఆ సాధకుడు అమృత స్థానాన్ని పొందగల సమర్థుడవుతాడు. శ్రీమాత్రే నమః.